ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి శుభదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అక్రమ అరెస్టుకు నిరసనగా సంతకాల సేకరణకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుఏఈలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సైనికుడికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సైనికుడు అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. యుఏఈలో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పట్టుకూటి కోసం దేశానికి దూరంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఇక్కడ ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవటం అనేది ఒక గొప్ప విషయం. తోటి సైనికుడిగా మీలో ఒకటిగా ఈ విషయాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే మిత్రులారా, వ్యక్తి కోసం ఎప్పుడు వ్యవస్థ పనిచేయకూడదు, వ్యవస్థ కోసం వ్యక్తి పనిచేయాలి, వ్యవస్థ ప్రజలు ఒకటే అనే నిదానంతో మనం ముందుకెళ్తూ ఉన్నాము. అప్పుడు ఏ రాష్ట్రం అయినా కానీ ఏ దేశం అయినా కానీ అదే నినాదంతో ముందుకెళ్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇందుకు భిన్నంగా ఒక ప్రత్యేక ఎజెండాతో, పర్సనల్ ఎజెండాతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలి, షర్మిలమ్మను జనాల్లోకి వెళ్లకుండా చేయాలి, అసలు రాజశేఖర రెడ్డి గారి ముద్ర లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక పర్సనల్ ఎజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతమొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన ప్రధాన ప్రతిపక్షం ఎంతో ట్రై చేస్తూ వచ్చింది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతైతే అనగదొక్కాలని ట్రై చేస్తున్నారో అంతకు 10 ఇంతలు ఆయన ఎదుగు చూపిస్తూ వచ్చినాడు. ఇందుకు నిదర్శనం కడప పులివెందులతో పాటు మొన్న జరిగిన బై ఎలక్షన్స్ కానీ, షర్మిలమ్మ పాదయాత్రకు వస్తున్న మరో ప్రజాప్రస్థానికి వస్తున్న ఎనలేని ఆదరణ కానీ ఇది ఒకటే రీజన్ అని చెప్తున్నాను. సోనియా గాంధీ పర్మిషన్తోనో, సోనియా గాంధీ ఆశీస్సులతోనో, సోనియా గాంధీ ఆశీర్వాదంతోనో రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాష్ట్రాన్ని ఎలా అనుకోలేదు. 7 కోట్ల మంది ప్రజలు మనోభావాలు తెలుసుకొని వారి ద్వారా ఎన్నికయ్యి రాష్ట్రానికి రాబోయే 30 సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సువర్ణ పాలన అందించనున్నారు. మిత్రులారా, ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏదైతే మనమే జరుగుతుందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చాడో, ఇది ప్రజాదరణ లేని ప్రభుత్వము, ప్రజలకు ఎటువంటి సాయం చేయని ప్రభుత్వం బయటకు వచ్చాడో ఆ రోజే మనం దీనికి రెడీగా ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే నా తల్లి విజయమ్మ గుండె నిండా బాధతో, కంటి నిండా నీళ్లతో తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తాడు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక పక్కన భర్తను కోల్పోయి, ఇంకో పక్కన కొడుకుని జైల్లో చూస్తూ, ఇంకో పక్కన కూతుర్ని మరో ప్రజాప్రస్థానంతో పాటు ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఒక తల్లి ఇంతకంటే మానసిక వేదన ఏముంటుంది? రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఎనలేని సేవలు చేస్తున్నా అని చెప్పడానికి ఈ రోజు విజయమ్మ గారు చేసిన ఈ గొప్ప సాక్రిఫైసే ఒక విదేశం అని చెప్తూ ఉన్నాను. మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో ఉన్నా కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ ఏమి ఉండవని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందడానికి కారణం ఒకటి, రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. దాన్ని సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారే మనకున్నారనే నమ్మకం. ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న మీరందరూ రాజశేఖర రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. దీన్ని తప్పనిసరిగా పార్టీతో పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీ కూడా ఎంతో అభినందిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే షర్మిలమ్మ గారు మరో ప్రజాప్రస్థానం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశం చేసిన దాన్ని తిప్పికొడడానికి షర్మిలమ్మ గారు, అన్నా నేను పాదయాత్రకు వెళ్తాను, జనాలతోకి వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర అంటే జరిగే పనేనా, జరుగుతుందా అని. కానీ నేను చేస్తానంటూ ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన షర్మిలమ్మతో నేను కూడా 125 కిలోమీటర్లు నడుచున్నాను, 4 జిల్లాలు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలమ్మా, మాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావాలి, అది కేవలం మీ అన్న ద్వారానే సాధ్యమవుతుంది, మా అన్నను మేము గెలిపించుకుంటామని చెప్పడం కళ్ళారా చూడటం జరిగింది. అదేవిధంగా షర్మిలమ్మ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలతో మమేకమై వాళ్ళలో ఒకలుగా ఉంటూ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తేవడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి
కొన్ని బాధలు తట్టుకోగలుగుతాడు, ఇంకొక వ్యక్తి ఇంకొన్ని బాధలు తట్టుకోగలుగుతాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాల పొలిటికల్ గా పర్సనల్ గా ప్రత్యేక ఎజెండాతో కిందకు తొక్కాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి సహాయం చేసిన అవసరం ఎంతైనా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎంతో మంది వృద్ధులు, ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది పేద విద్యార్థులు, ఎంతో మంది వికలాంగులు, ఎంతో మంది స్త్రీలు అభివృద్ధి వాళ్ళకి ఎంతో మంది లబ్ధి పొందున్నారు. కేవలం పేదల సంక్షేమమే ప్రాథమిక ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రోజు మిత్రులారా, నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికన్నా ఏ దేశంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మనమందరం చేయాల్సిన పని ఒక్కటే. మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లెగసీ, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనకున్నది ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ నాయకుడిని కూడా జైల్లో పెట్టి ఒక రాక్షస ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే మీకోసం యాత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఎవరి కోసం యాత్ర చేస్తున్నాడు ఆయన? అధికారంలో ఉన్నప్పుడు 8 సార్లు కరెంటు పెట్టున్నాడు, 8 సార్లు కరెంటు బిల్లు పెంచున్నాడు. మీరు చూసుకున్నట్లయితే రైతులు వ్యవసాయం దండగా కరెంటు తెగల మీద బట్టలారేసుకోండి అని కామెంట్ చేసిన విధానం చూసినట్టు ఆయన వ్యవసాయం మీద ఎంతమైన అభిమానం ఉందో తెలుస్తుంది. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వస్తే ఫ్రీ కరెంట్ ఇస్తాను, ఫ్రీ ఎరువులు ఇస్తానని చెప్తున్నాడు. విత్తనాలకు రాష్ట్రానికి అన్నం పెడుతున్న రైతు విత్తనాలు వేయడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. అటువంటి చంద్రబాబు నాయుడిని మనం యాక్సెప్ట్ చేస్తామా? అటువంటి చంద్రబాబు నాయుడిని మనం అధికారంలోకి రాణిస్తామా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి ప్రతిపక్షం నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, అధికార పక్షం నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, ప్రజల నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంటైర్ సిస్టాన్ని ఎగనిస్ట్ గా మలిచి ఈ రోజు ఒక రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా మనమందరం ఎంతో యాక్టివ్ రోల్ నుంచి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే బై ఎలక్షన్ లో యుఏఈ నుంచి కానీ కువైట్ నుంచి కానీ ఎంతో మంది వాళ్ళ బంధువులకి, మిత్రులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీరు చేసిన విధానాన్ని విజయమ్మ గారు కానీ, భారతమ్మ గారు కానీ, షర్మిలమ్మ కానీ ఎంతో అభినందించున్నారు. మీ అందరూ తెలిసి ఉండిపోవచ్చు, ఎందుకంటే సమావేశం వల్ల కానీ లేకపోతే వాళ్ళకున్న పనుల వల్ల కానీ మీతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ కాకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ప్రతి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వెళ్తుంది, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. మన బాధ్యతగా దీన్ని ముందుకు చేసుకోవాలని మనం ఎంచుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ చేతులా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.